ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు మధ్యాహ్న కాలమందు దేవుని వాక్యమును వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని విశ్వాసములో బలపడాలనే ఉద్దేశంతో ఈ వాక్యమును మీకు అందించుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేక మందికి సువార్తను ప్రకటించి ఉన్నారు. అనేక మంది రోగులను బాగు చేసి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జనసమూహముతో వెళ్ళుచుండగా రక్తస్రావ రోగి ఆయన వస్త్రపు చెంగును తాకగా ఆయన వస్త్రమును ముట్టగా ఆ రక్తస్రావ రోగి బాగుపడెను. ఆయన వెనుకకు తిరిగి నాలోని ప్రభావము వెళ్ళిపోయినది అని వెనుకకు చూడగా రక్తస్రావ రోగి యేసయ్యకు ఎదురుపడెను. ఆమెను చూచి, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని చెప్పాను. మరి నీవు నేను ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో ఎన్నో వ్యాధులు కలిగి ఎన్నో బాధలు కలిగి జీవిస్తున్నాము. నేను నమ్ముకున్న నా దేవుడు నాకు కలిగిన వ్యాధి నుండి విడుదల దయచేయగలడు. నా రోగము నయము చేయగలడు. నాకు ఉన్న సమస్య నుండి విడిపించగలరు అని దేవునిపై విశ్వాసం ఉంచుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. ప్రియ సహోదర, సహోదరి, దేవుని యందు విశ్వాసమును ఉంచి మనము ఏ పని చేసినా అది విజయవంతమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు సిలువకు అప్పగించక ముందు తన శిష్యులతో పలికిన మాటలు. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ముందుగానే శిష్యులకు తెలియజేసి ఉన్నారు. మరి భూమి మీద ఉన్న తన శిష్యులకు సువార్తను ప్రకటించే బాధ్యతను దేవుడు అప్పగించినారు. నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును అని అంటున్నారు. మరి యేసుక్రీస్తు అనేకమైన అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలను చేసి ఉన్నారు. కుంటివారిని స్వస్థపరిచినారు, నడుము చేసినారు, పక్షవాయువు గల రోగిని స్వస్థపరిచినారు, గుడ్డివారిని బాగు చేసినారు, మృతులను తిరిగి జీవింపజేసి ఉన్నారు. అనేక ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారు. కానాను విందులో నీళ్లను ద్రాక్షరసముగా చేసి ఉన్నారు. ఈ అద్భుత క్రియలన్నీ విశ్వాస మూలముగానే జరుగుచున్నవి అని యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియజేయుచున్నారు. ప్రియ సహోదర, సహోదరి, మనము దేవుని యందు నమ్మిక ఉంచిన ఎడల మన జీవితాల్లో అనేక ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చూడగలము. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును అని అంటున్నారు. ప్రియ సహోదర, సహోదరి, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఆయన చేసిన క్రియలు చేయుదురు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల సమస్తము మేలుకరంగా మారిపోతుంది. మన జీవితంలో ఎదురయ్యే శోధన, బాధలు, వేదనలు తొలగిపోతాయి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మనము చూడగలము. ఎప్పుడంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన చేసిన క్రియలు చేయగలము. శిష్యులతో అంటున్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయగలరు అని. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సువార్తను ప్రకటించుదాం. మనకు అడ్డుగా ఉన్న ప్రతి సమస్యను ఆయన తీర్చగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా
సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదను ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్ల స్తుతించెదను రాకడలు ప్రభుతో నిత్య ముందును రాకడలు ప్రభుతో నిత్య ముందును మ్రొక్కెదాము స్తుతించెదం పొగడెదము మ్రొక్కెదాము స్తుతించెదం పొగడెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.